జగన్ హెలికాప్టర్తో సత్యసాయి జిల్లాకి వెళ్ళారు. మనం సాధారణంగా హెలికాప్టరే చూస్తుంటాం నాయకులందరి కూడా, అది ముఖ్యమంత్రిదైనా ప్రధానమంత్రిదైనా లేకపోతే వేరే మంత్రిదైనా సరే. హెలికాప్టర్ అనేటటువంటిది ఒక ఓపెన్ ప్లేస్లో ఉంటుంది, అక్కడ దిగుతుంది, దానికి చుట్టూతా కూడా ఒక బ్యారికేడ్ లాంటివి పెడతారు. ఆ లోపలికి వెళ్ళడానికి అది సాధారణంగా అయితే ఒక స్కూల్ ప్రెమిసెస్ లేదంటే కనుక ఒక స్కూల్ పెద్ద గ్రౌండ్స్ ఉంటాయి కదా, అట్లాంటి గ్రౌండ్ ప్రెమిసెస్ లేదంటే ఓపెన్గా ఉండేట్టయితే ఆ చుట్టూతా కంచె లాంటిది ఏర్పాటు చేస్తారు. అక్కడ దిగిన తర్వాతన అక్కడికి వెళ్ళడానికి ఎవరెవరిని అనుమతించాలి అన్నటువంటిది పోలీసులు ముందుగా ఆ పార్టీ వాళ్ళని అడుగుతారు, లేదా ఎవరైతే వస్తున్నారో ఆ విఐపికి సంబంధించిన టీముని అడిగి వాళ్ళు ఇచ్చినటువంటి డీటెయిల్స్ ప్రకారం వాళ్ళని వరకే హెలీప్యాడ్ దగ్గర అనుమతిస్తారు. ఆ తర్వాతన ఆ ప్రాంతం అంతా క్లియర్ చేసేస్తారు. హెలికాప్టర్ ఖాళీగా ఉంటుంది, ఆ చుట్టుపక్కలకి ఎవరిని రానియరు. ఎందుకు అంటే హెలికాప్టర్ అనేటటువంటిది అంత ముఖ్యమైనటువంటిది. జగన్మోహన్ రెడ్డి ఒక మాస్ లీడర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్ గతంలో ముఖ్యమంత్రిగా చేశారు, గతంలో ప్రతిపక్ష నాయకుడిగా చేశారు, ఇప్పుడు ఆ పార్టీ ఫ్లోర్ లీడర్. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 40% మంది ఓట్లు ఉన్నాయి. జగన్ అక్కడికి వెళ్తున్నప్పుడు సత్యసాయి జిల్లాలో లింగమయ్యని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? హెలికాప్టర్ దగ్గర ఏర్పాట్లు చేయాలి కదా. ఇప్పుడు నా వెనక్కి కనబడుతున్న దృశ్యం చూడండి, హెలికాప్టర్ దగ్గరికి ఎగబడ్డ జనం. అంటే వాళ్ళని పోలీసులు ఆపలేకపోయారా, లేదా పోలీసులు ఆపినా అక్కడికి వచ్చారా? ఆపినా అక్కడికి వచ్చారన్న పోలీసులు ఫెయిల్యూరే, పోలీసులు ఆపకపోయినా పోలీసు ఫెయిల్యూరే. ఎందుకంటే హెలికాప్టర్ దగ్గరికి పొరపాటును కూడా రానియకూడదు. ఇప్పుడు ఆ హెలికాప్టర్కి విండ్ షీల్డ్ పగిలిపోయింది, దానికి ఉన్నటువంటి అద్దం పగిలిపోయింది ముందుది. ఇక దాంతో హెలికాప్టర్ ఎక్కడానికి లేదు. హెలికాప్టర్ దిగుతున్నప్పుడే దాని రెక్కలు టచ్ అయినా సరే ప్రమాదం, హెలికాప్టర్ కూడా కూలిపోతుంది సహజంగా. అసలు హెలికాప్టర్ దగ్గరికి ఎవరిని రానియరు. చూడండి హెలికాప్టర్ మొన్న గుంటూరు మిర్చి యార్డ్ దగ్గర అంతే, ఎలాంటి భద్రత లేదు. హెలీప్యాడ్ దగ్గర ఎలాంటి భద్రత లేదు. చివరికి విండ్ షీల్డ్ పగిలిపోవడంతో స్వయంగా బై రోడ్డు వెళ్లాల్సి వచ్చింది. అంటే ఇది భద్రతాపరంగా అతిపెద్ద నిర్లక్ష్యమైనటువంటి అంశం. హెలీప్యాడ్కి సంబంధించి ఆ జనం పరుగులు పెడుతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. చివరికి అతను ఆ వెహికల్లో వెళ్ళేటప్పుడు చుట్టూతా మామూలుగా ఏముంటుంది, మనం ఇదివరకు కూడా చూసాం, చంద్రబాబు గారికైనా పవన్ కళ్యాణ్ గారికైనా ఏం చేస్తారు, ఇదివరకు జగన్కైనా సరే చుట్టూతా కూడా ఒక రోప్ పార్టీ ఉంటుంది. ఒక 100 నుంచి 200 మీటర్ల డిస్టెన్స్లో తాడు పట్టుకుని అట్లాగా పోలీస్ టీం ఉంటుంది. ఆ లోపలికి ఎవరిని రానియరు, అవతల పక్కనే ఉండాలి. ఈ లోపలికి ఎవరిని రానియరు. కానీ ఇప్పుడు చూస్తున్నటువంటి దృశ్యం ఏముంది, తన వెహికల్ దగ్గర కానీ ఎక్కడా లేదు. అట్ ద సేమ్ టైం ఆ విండ్ షీల్డ్ పగలడం కానీ, ఆ ఫోటోలకు సంబంధించినటువంటి చూస్తే విండ్ షీల్డ్ పగిలింది చూస్తే అదొక మరొక దారుణమైనటువంటి అంశం అని చెప్పాలి. ఇదిగో అద్దం ఇట్లాగా పగిలిపోయినటువంటి అద్దం చూస్తే ఇది లోపలికి, అంటే ఆ లోపలికి పగిలిపోయినటువంటి దృశ్యాలకు సంబంధించినటువంటిది. ఆ ప్రాంతం అంతా తర్వాతన పరిస్థితి. వాస్తవంగా ఇది భద్రతాపరమైనటువంటి అతిపెద్ద వైఫల్యం. దీన్ని మరి ఎలాగ సెటరేట్ చేస్తారు, వీళ్ళు సమాధానం ఏం చెప్తారు అనేది చూడాలి. మరి దీనికి సంబంధించి ఆ పార్టీ వాళ్ళు అయితే ఆల్రెడీ ఇంతకుముందు హైకోర్టుకు వెళ్ళినప్పుడు భద్రతా కమిటీ ఏం చెప్పింది, అప్పట్లో అయితే 700 మందో 800 మందో పోలీసు అన్నారు. సాధారణంగా ఇట్లాంటి టూర్ అప్పుడు కనీసం 2000 మందిని పెట్టడం అనేది సహజంగా జరుగుతుంది, భారీ ఎత్తున జనం ఉన్నారన్నప్పుడు. మరి ఎందుకని లేదు? ఇప్పుడు ఆ విజువల్స్లో చూసినా సరే అక్కడ మనకు కనబడుతున్నటువంటిది ఆ స్థాయిలో లేదు. ఎందుకు జరుగుతోంది అన్నదే $1 మిలియన్ ప్రశ్న.